రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఇదొక అద్భుత శ్లోకం. ఈ శ్లోకంలో దశరథుడు రామా అని పిలుస్తాడట. కౌసల్యమాత రామభద్ర అని పిలుస్తుందట. కైకేయి రామచంద్ర అని పిలిచేదట. వశిష్ఠుడు వేదసే అని పిలిచేవాడు. ఋషులు రఘునాథ అని పిలుస్తారు. సీతమ్మ నాథ అని పిలిచేది. ప్రజలు సీతాపతి అని పిలిచేవాళ్ళు. ఈ పేర్ల ద్వారానే ఈ శ్లోకం ఏర్పాటైంది. ఈ పవిత్ర శ్లోకం వచ్చింది. ఇది ఒక అద్భుతం. ఇప్పుడు రామచంద్రమూర్తి చేసినటువంటి తాటక వధను చూసి విశ్వామిత్రుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. మామూలు విషయం కాదు తాటకని వధించటం అంటే. అంత గొప్ప పని చేశాడు రాముడు అని ఆయన ఆనందంగా నీకు శుభం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ, నీకు నాకు వచ్చిన అస్త్ర విద్యలన్నీ పూర్తిగా ప్రేమతో ప్రసాదిస్తానయ్యా. నేను నీకు దివ్యాస్త్రాలను ఇస్తున్నాను. వీటి సహాయంతో నీవు దేవ, అసుర, గంధర్వ ఎవరినైనా సరే నిగ్రహించగలుగుతావు. వాళ్ళని యుద్ధం చేయగలుగుతావు, విజయాన్ని సాధించగలుగుతావు అని పలికి విశ్వామిత్రుడు అత్యుత్తమమైనటువంటి అస్త్ర సమూహాన్నంతా కూడా రామునికి ఇచ్చాడు. అస్త్ర దేవతలు రాముడికి ప్రత్యక్షమై, రామా మేము ఈ క్షణం నుండి నీ సేవకులమయ్యా అని పలికారు. గురువు అనుగ్రహంతో లభించిన వారికి సర్వశక్తులు దాసోహమంటాయి. అది గురువు యొక్క గొప్పతనం. అది గురువు దగ్గర నుంచి మనకు అనుగ్రహం వచ్చింది అంటే అవన్నీ మనకి దాసోహమంటూ మన వెంట ఉంటాయి. రాముడు అస్త్రాలను స్వీకరించాడు. అయితే వాటిని తన హస్తంతో అస్త్రదేవతలను ప్రేమగా స్పృశించాడు. మీరు నా మనస్సులో చరించుచుందురుగాక అని ఆజ్ఞాపించాడు. అస్త్రము వాటిని స్పృశించటం అంటే ఆ విశ్వామిత్రుడు అనే గురువు చెప్పినటువంటి మంత్రాలను తన మేధస్సులో నింపుకోవటం, వాటిని ఉండిపోమ్మని ఏకాగ్ర దృష్టితో వాటిని మననం చేయటం, బుద్ధిలో స్థిరం చేసుకోవటం, ఇది చేశాడు. రాముడు సంతోషించాడు, విశ్వామిత్రుడికి నమస్కరించాడు. గురువు అందించే జ్ఞానాన్ని నమస్కరిస్తూ అందుకోవడం అనేది మన ఆచారం, సంప్రదాయం. ఇక ముగ్గురు ప్రయాణమయ్యారు అరణ్యంలో. దారిలో రాముడు అడుగుతున్నాడు, గురువయ్యా మీ అనుగ్రహంతో అస్త్రాలను పొంది నేను అజేయుడనయ్యాను. వాటిని ఉపసంహరించే పద్ధతిని కూడా నాకు తెలియజేయండి అని అడిగాడు. అంటే అస్త్రాలను వదిలిన తర్వాత ఉపసంహారం కూడా ఉపదేశించుకోవాలి. లేకపోతే ఎప్పుడైనా అకారణంగా ఏమైనా జరిగినప్పుడు వాటిని ఉపసంహారం కూడా తెలుసుకోవటం మంచి విషయం అని అడిగాడు. అరణ్యంలో నడుస్తున్నాడు. అవి కూడా ఉపసంహార విద్యను కూడా ఉపదేశించాడు అరణ్యంలోనే విశ్వామిత్రుడు. వాటిని కూడా స్వీకరించాడు. కొంచెం వృక్ష సమూహం కనపడుతూ ఉంది, అందంగా శోభిస్తూ ఉంది. మేఘ సరము వలె అందంగా ఆ వనమంతా కూడా శోభాయమానంగా గోచరిస్తూ ఉంది. ఆ అరణ్య ప్రాంతంలో వాళ్ళు నడుస్తూ ఉన్న ప్రాంతంలో ఇలా కనపడుతూ ఉంది. మహర్షి, ఈ ప్రదేశం చూడటానికి చాలా ప్రసన్నంగా ఉంది. భయంకరమైనటువంటి ఈ తాటక వనాన్ని దాటి వచ్చాం కదా మనం, ఈ ఆశ్రమం ఎవరిది అని అడిగాడు. ఇక్కడ దుష్టులైన రాక్షసులు విఘ్నం చేసే ప్రదేశం ఎక్కడా? మీరు చేసే యాగం ఎక్కడా? నేనెక్కడ యాగ సంరక్షణ చెయ్యాలి? రాక్షసుల్ని ఎక్కడ వధించాలి? ఇవన్నీ నాకు తెలియజేయవలసిందే అని రాముడు కుతూహలంగా విశ్వామిత్ర మహర్షిని ప్రశ్నించాడు. విశ్వామిత్రుడు చెప్తున్నాడు, రామా
దేవతా శ్రేష్ఠుడమైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈ వనంలో చాలా కాలం నివసించాడయ్యా. వామనావతారానికి ముందు విష్ణుమూర్తి ఈ ఆశ్రమంలో ఉన్నాడు. కశ్యప మహర్షి సిద్ధి పొందిన ప్రదేశం గనక దీనిని సిద్ధాశ్రమం అంటారు. దాని గురించి వర్ణిస్తున్నాడు. రాముడు అడిగిన ఆ వనం గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో విరోచనుని కుమారుడైన బలిచక్రవర్తి వైభవంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడయ్యా. విష్ణుమూర్తి ఇక్కడ సిద్ధాశ్రమంలో ఉన్నప్పుడు బలిచక్రవర్తి రాజ్యపాలన చేస్తున్నాడు. ఇంద్రుడి రాజ్యం అంతటినీ కూడా బలిచక్రవర్తి ఆక్రమించుకున్నాడు. భయపడిపోయారు దేవతలు. భయపడి దేవతలందరూ కూడా విష్ణుదేవుణ్ణి సమీపించారు. విష్ణుదేవా, బలి యజ్ఞం చేస్తున్నాడు, అడిగిన వాళ్ళకి అడిగినట్లు దానం చేస్తున్నాడు. నీవు దేవతల కోసం బలిని ఆశ్రయించి దానాన్ని గ్రహించు, మమ్మల్ని కరుణించు, ఉద్ధరించు అని వాళ్ళు ప్రార్థన చేశారు. ఈలోగా కాశ్యప మహర్షి భార్య అయిన అదితి ఆమెతో వ్రతాన్ని సమాప్తి చేసుకొని శ్రీ మహావిష్ణువుని స్తుతించాడు. అంటే కశ్యప మహర్షి అదితి వ్రతం చేశారు. ఆ వ్రతం అయిపోయిన తర్వాత ఈ పుత్రుడిగా జన్మించమని శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. విష్ణువు తథాస్తు అనేసి అనుగ్రహించాడు. అదితి పుత్రుడు వామనుడుగా అవతరించాడు. చూడండి ఎంత చక్కగా ఒక్కొక్కటి మనకు తెలియజేస్తున్నాడు. వామనావతార గాథ చెప్తున్నాడు. బలిచక్రవర్తి వద్దకు వెళ్ళాడు. 3 అడుగుల దానాన్ని గ్రహించాడు. బలిని బంధించి దేవతలకు తిరిగి దేవలోకాన్ని దేవతలకు ప్రసాదించేశాడు. అంటే బలిని సంహారం చేశాడు అని అనటానికి కూడా లేదు. ఎందుకంటే అక్కడ దేవతలు ప్రార్థించిన మీదట బలిని వామనావతారంలో వచ్చి బలిని అంతం చేశాడు అంటారు. కానీ నిజంగా ఉద్ధరించాడు అనాలి, సంహరించాడు అనాల్సిన పని లేదు. బలిచక్రవర్తి పెద్ద దానకర్ణుడు, దానవీరుడు. అలాంటి కథ అంతా కూడా మళ్ళీ మనకి చక్కగా ఇంకోసారి విపులంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ రామావతార గాథల గురించి చెప్పే ప్రదేశంలో ఆ గాథని గురించి వివరించాడు అంతే. అలాగా పూర్వం వామనమూర్తి ఈ ఆశ్రమంలోనే ఉండేవాడు. వామనునిపై ఉన్న భక్తితో నేను కూడా ఈ ఆశ్రమంలోనే నివసించాను, అందుకే ఇది సిద్ధాశ్రమం అన్నారు. రామ, యజ్ఞానికి విఘ్నాలు కలిగించే రాక్షసులు ఈ ఆశ్రమానికే వస్తారయ్యా, నీవు వాళ్ళని ఇక్కడే చంపాలి. ఇప్పుడు పవిత్రమైన సిద్ధాశ్రమంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాము. నాయన, ఈ ఆశ్రమం నాకెలాగో నీకు కూడా అంతే. ఎందుకంటే ఈ సిద్ధాశ్రమంలో తాను నివసిస్తూ ఉన్నాడు గనుక అది విశ్వామిత్రునికి సొంతమైంది కదా. అర్థం, విష్ణువు ఇంతకుముందు ఈ ఆశ్రమంలో నివసించాడు అంటే అది రాముడికి కూడా సొంతమే కదా. విష్ణువే కదా రామావతారాన్ని ధరించింది. అందువల్ల ఇలా చెప్తున్నాడు. మంచు తగ్గిపోయిన తర్వాత పునర్వసు నక్షత్రాలతో కలిసి చంద్రుడు ప్రకాశించినట్లుగా శోభిస్తూ ఉన్నారు. రామ లక్ష్మణులతో కలిసి విశ్వామిత్రుడు ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆశ్రమంలో మునులు విశ్వామిత్రుడిని పూజించారు. రాజకుమారులను కూడా అతిథి పూజ చేశారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. విశ్వామిత్రుడికి నమస్కరిస్తూ ఇలా అడిగారు, మహాత్మా, ఈ రోజునే మీరు యజ్ఞదీక్ష స్వీకరించండి, ఇది సిద్ధాశ్రమం, మీకు యాగసిద్ధి లభిస్తుంది అని చెప్పారు. విశ్వామిత్రుడు ఇంద్రియాలను నియమించి దీక్ష స్వీకారం చేశాడు. ఇంకా మరునాడు ఉదయాన్నే కూడా రామ లక్ష్మణులు విశ్వామిత్రుడిని సమీపించి నమస్కరించి, మహర్షి, రాక్షసులు ఎప్పుడు ప్రవేశిస్తారో, మేము వాళ్ళని ఎప్పుడు సంహరించాలో మాకు చెప్పండి, కాలాన్ని వృధా చేయకుండా మేము కార్యాన్ని పూర్తి చేస్తాం అని చెప్పారు. రాక్షసులను వధించడానికి కుతూహలపడుతున్న రామలక్ష్మణుల్ని చూసి ఆ విశ్వామిత్ర మహర్షి సంతోషించాడు. దీక్షలో ఉన్నాడు మహర్షి, ఆయన మాట్లాడాడు. ఈ రోజు నుండి 6 రోజులు రాత్రింబవళ్ళు మీరు యాగాన్ని రక్షించాలి, రెప్ప వేయకుండా యజ్ఞాన్ని కాపాడాలి అని అక్కడున్న మునులందరూ చెప్పారు. ఋషులు యజ్ఞమంటపంలో ఆసీనులై ఉన్నారు. ఆ మునులు, ఆ మహర్షులు. రామలక్ష్మణులు ధనుర్బాణాలను ధరించి యజ్ఞాన్ని సంరక్షిస్తూ ఉన్నారు. విశ్వ కళ్యాణానికి తోడ్పడే కర్మలను ఆచరించే వారు గుమ్మల్లో ధనుర్బాణాలను ధరించి రామలక్ష్మణులు కాపలా ఉంటారు. విశ్వామిత్రుడు విశ్వ కళ్యాణానికి యాగం చేస్తున్నాడు. దాన్ని సంరక్షించటానికి ధనుర్బాణాలను ధరించి రామలక్ష్మణులు కాపలా కాస్తున్నారు. అంటే
ఇక్కడ మనం ఆధ్యాత్మిక సాధన, సమాజ సేవ, లోక కళ్యాణం కోసం ఎవరైతే ధర్మానికి కట్టుబడి ఉండి ఆచరణ చేస్తూ ఉంటారో దానికి రామలక్ష్మణుల సహాయం ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉంటుంది అని చెప్పడానికే ఈ వాక్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. విశ్వామిత్రుడు అగ్నిదేవుడికి ఆహుతిస్తున్నాడు, కానీ ఆయన మధ్య మధ్యలో రామలక్ష్మణుల్ని చూస్తున్నాడు. ఆయన ఎందుకు మనల్ని చూస్తున్నాడు మాటిమాటికి అని లక్ష్మణుడు అన్నగారిని ప్రశ్నించాడు. రాముడు నవ్వుతున్నాడు. కరచరణాదులు కర్మలో చరిస్తూ ఉన్నా సరే బుద్ధి మాత్రం భగవంతునిపై ఉండాలి, అందుకు చూస్తున్నాడని రాముడికి తెలుసు, లక్ష్మణస్వామికి తెలియదు. అందుకని అడిగాడు. ఆయనకి తెలిసిన మన కోసం వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పుకుంటే ఇంకా బాగుంటుందేమో. భక్తి లేని కర్మ నిరుపయోగమవుతుంది. సర్వ సాధనలు భగవత్ సాక్షాత్కారం కోసమే. కాబట్టి ఏ కర్మలు ఆచరిస్తున్నా సరే జీవుడు పరమాత్మను దర్శిస్తూ ఆచరించే అలవాటు చేసుకోవాలి అని విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి చూస్తున్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రామ లక్ష్మణులు ఇద్దరూ కంటిపై రెప్ప వాల్చకుండా 6 రోజులు రాత్రింబవళ్ళు యాగాన్ని సంరక్షించారు. 6వ రోజు రానే వచ్చింది. లక్ష్మణ, అప్రమత్తుడవై ఉండు అని పలికాడు రాముడు. యజ్ఞవేదిక భగ్గున జ్వలిస్తూ ఉంది. విశ్వామిత్రుడు జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. దీక్షా స్వీకారంలో ఉన్నాడు, యజ్ఞం చేస్తున్నాడు. ఈలోగా ఆకాశంలో భయంకరమైన శబ్దం వినిపించింది. మేఘాలు వర్షాకాలంలో ఆకాశాన్ని అనుసరించినట్లుగా మారీచ సుబాహులు ఆకాశంలో చేరి మాయ చేస్తూ నిలబడ్డారు. రక్తవర్షం కురిపిస్తున్నారు. ఆ రక్తం యజ్ఞ వేదిక మీద పడుతూ ఉంది. ఇంతలో రాముడు పరిగెత్తుకొచ్చాడు. ఆకాశంలో చరిస్తున్న రాక్షసుల్ని చూశాడు. తొందరగా సమీపించి మారీచ సుబాహుల్ని చూసి, లక్ష్మణ, వాయువు మేఘములను చెదరగొట్టినట్లుగా ఈ దుష్టులు మాంస భక్షకులు అయినటువంటి ఈ రాక్షసులను మానవాస్త్రంచే ఎగరగొట్టేస్తాను చూడు అని చెబుతూనే మానవాస్త్రంతో మారీచుని గుండె మీద కొట్టేశాడు. మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరిపోయి ఒక సముద్రంలో పడ్డాడు. దురాత్ములైన వాళ్ళు రాముని అనుగ్రహానికి దూరులవుతారు. 100 సంవత్సరాలు నిండు జీవితం జీవించినా మరలా భవసాగరంలో పడిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు మారీచులు. రామ బాణం యొక్క దివ్య స్పర్శ వలన మారీచుల్లో గొప్ప మార్పు కలిగింది. రాముని యొక్క శరఘాతాన్ని గుర్తు తెచ్చుకుంటూ రాముడితో పోరు మంచిది కాదు అని రావణునికి కూడా సలహా ఇస్తాడు. తాటక అనే అజ్ఞానానికి మారీచుడు అనే అభిమానం కుమారుడన్నమాట. అంటే అజ్ఞానానికి అభిమానం గనక జోడైతే అదే కుమారుడు అంటున్నారు. బ్రతుకు బాధల పాలవటమే అభిమానమే ప్రబల కారణం. వీళ్ళు లేనిదే నేను లేను అనేటటువంటి దురభిమానం అంటారు దీన్ని. అజ్ఞానంతో కూడినటువంటి అభిమానం, అది దురభిమానమే. అందుకనే దీని గనక ఉంటే బ్రతుకు నికృష్టంగా మారిపోతుంది. పరమాత్మ సంబంధంతో అభిమానం 100 యోజనాలు దాటి అనగా బతుకులోనే లేకుండా అదృశ్యమైపోతుంది. అంటే పరమాత్మ సంబంధంతో అభిమానం మనం గనక పెంచుకుంటే ఈ అజ్ఞానం 100 యోజనాలు దాటిపోతుంది, బ్రతుకులోనే లేకుండా పోతుంది. మారీచుడు రాక్షసుడైనా సరే రామ బాణం యొక్క స్పర్శతో మారిపోయాడు. కానీ ఈనాడు సమాజంలో చాలామంది ఆలయంలో పరమాత్మను దర్శిస్తారు, స్వాధ్యాయం చేస్తారు, తపస్సులు ఆచరిస్తారు, సంకీర్తన చేస్తారు. కానీ వారి బ్రతుకులలో మాత్రం మార్పు రాదు. అట్లాంటి వారు ఈ మారీచాది రాక్షసుల కన్నా ఘోరమైన వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఆ తరువాత రాముడు ఆగ్నేయాస్త్రాన్ని గ్రహించాడు. సుబాహు గుండెలపై కొట్టాడు. వెంటనే సుబాహు ప్రాణాలు విడిచాడు. రాముడు ఈ వాయువాస్త్రాన్ని ప్రయోగించి రాక్షసులనందరినీ చంపేశాడు. రాక్షసుల్ని వధించిన రాముని ఋషులందరూ కూడా పొగిడారు. యజ్ఞం నిర్విఘ్నంగా మంగళకరంగా ముగిసింది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్తున్నాడు, నా కార్యం సంపూర్తయింది. తండ్రి మాటను నీవు నెరవేర్చావు. రాఘవా, ఈ సిద్ధాశ్రమం పేరుని సార్థకం చేశావయ్యా అని విశ్వామిత్ర మహర్షి
చాలా ఆనందంతో ఆశీర్వదించాడు. ఇంకా తర్వాత, రామా, మాతో వస్తే జనకుని మందిరంలో నిత్య పూజలు అందుకుంటున్నటువంటి ఆ శివధనస్సుని నువ్వు చూడొచ్చు, మేము అక్కడికే వెళ్తున్నాము అని అక్కడ మునులు రాముడితో చెప్పారు. అప్పుడు యజ్ఞాన్ని కూడా నువ్వు దర్శిస్తావు కదా, యజ్ఞము చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటి ధనస్సును చూడొచ్చు, శివధనస్సు అని చెప్పారు. విశ్వామిత్ర మహర్షి ఋషిగణాలతో కూడి రామలక్ష్మణులతోటి మిథిలా నగరానికి బయలుదేరి వెళ్ళారు. బయలుదేరే ముందు విశ్వామిత్ర మహర్షి వనదేవతలకు నమస్కరించాడు. వనదేవతలారా, నేను తలపెట్టిన కార్యం ఈ సిద్ధాశ్రమంలో సిద్ధించింది. నేను గంగానదికి ఉత్తర తీరంలో ఉన్న హిమవత్ పర్వతానికి చేరబోతున్నాను అని సిద్ధాశ్రమానికి ప్రదక్షిణ చేసి విశ్వామిత్రుడు బయలుదేరాడు. ఆయన వెంట మారు ఎడ్ల బండిలో మునులు హోమ సాధనాలు తీసుకొని వాళ్ళు కూడా ఆయన వెంట బయలుదేరారు. విశ్వామిత్రుడు సాగుతూ ఉన్నాడు. సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి లేళ్ళు, పక్షులు, జంతువులు వెంబడించాయి. విశ్వామిత్రుడు చెప్పాడు, వాటిని వద్దని వారించాడు, బుజ్జగించి వెనుకకు పంపించాడు. సాధు హృదయం పశుపక్ష్యాదులను కూడా స్పందింపచేస్తూ ఉంటుంది. మహర్షులందరూ చాలా దూరం పైనే ప్రయాణం చేసి సాయంత్రానికి సోణనదీ తీరం చేరారు. ఈ జపతపాదులన్నీ పూర్తి చేసుకున్నారు. విశ్వామిత్రుడు చుట్టూ కూర్చున్నారు. రామలక్ష్మణుడు మునులను పూజించారు. ఇక్కడ గురుదేవా, ఈ వన ప్రదేశం ఫలపుష్పాలతో చక్కగా శోభిస్తూ ఉంది కదా, ఈ ప్రదేశం పేరేమిటి, దీని గురించి తెలుసుకోవాలనిపిస్తుంది అని విశ్వామిత్రుడితో శ్రీరాముడు మరలా అక్కడ ప్రదేశాన్ని గురించి అడిగాడు. ఆ ప్రదేశం ఏమిటి, విశ్వామిత్రుని వంశ చరిత్ర ఏమిటి అంతా మరలా తర్వాత మాట్లాడుకుందామా, చెప్పుకుందాము. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్.